మీడియా మిత్రులందరికీ ముందుగా నా నమస్కారం, హృదయపూర్వక నమస్కారం. నా పేరు పల్లె ఆశీష్, యువజన కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రటరీ సనత్నగర్ డివిజన్కి. ఇక్కడ సీసీ నగర్ లొకేషన్లో గత 10-15 సంవత్సరాల కింద ఉన్న రోడ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రోడ్ ఉంది. అంటే ఏదైతే రంధ్రాలు ఉన్నాయో అట్లనే ఉన్నాయి. దాని ద్వారా ఎలుకలు వచ్చి మొత్తం తవ్వి మోరీలన్నీ డ్యామేజ్ చేయడం జరిగింది. ఆ మోరీలన్నీ అప్పుడు ప్యాచ్ వర్క్ ఎప్పుడు 2020 పీరియడ్లో మంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేస్తే మీద మిటారం లోన లోటరం అన్నట్టుగా పైన మాన్యువల్స్ చేపించడం జరిగింది. చేపించినాక తర్వాత చేపిస్తా మొత్తం చేసి డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం చేపిస్తా అని చెప్పి ఇప్పటివరకు ఏం స్పందించలేరు. దీని మేరకు నేను ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఉన్నందుకు మేనేజర్ గారితో మాట్లాడితే వాళ్ళు వాటర్ వర్క్స్ వాళ్ళు సహకరించి ఫస్ట్ జిహెచ్ఎంసీ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తే మేము చేస్తామన్నట్టుగా చెప్పారు. అందుమూలంగా ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చారు మీరు? ఇంతకుముందు గత ఒక 4-5 టైమ్స్ చేశాము. నార్మల్గా ఓవరాల్గానైతే ఒక 10-15 టైమ్స్ చెప్పాము విత్ రిటర్న్ కంప్లైంట్ మీరు జోనల్ కమిషనర్ గారికి, మళ్ళీ ఏఈ గారికి. ఏఈ గారు మాకు నమ్మించి నమ్మక ద్రోహం చేశారు. అయితే ఇంతకుముందు బీఆర్ఎస్ అది ఉండే కదా, వాళ్ళ ప్రభుత్వం ఉండే కదా, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పలేదు మీరు? వాళ్ళకి చెప్పాము. వాళ్ళకి చెప్తే మంత్రి గారు స్పందించి మీద చేపించారు. మీద చేపించారు. అది ఇట్లా 2-3 డేస్ టైం తీసుకొని చేపించారు. అంటే అంత నిర్లక్ష్యం చేసుకున్నారు ఈ బస్తీ నివాసులు. అది మళ్ళీ పోయింది. ఇప్పుడు నార్మల్ లోపల అంతా మొత్తం లోపల బుర్రనే ఉంది. అదంతా మట్టి వెళ్ళింది, ఎలుకలు అన్నీ త్రొగుతున్నాయి దానికి. అందుకోసం అని చెప్పి వీళ్ళందరికీ నిర్లక్ష్యం వీళ్ళ ద్వారానే అది అంతా అవుతుంది. రీసెంట్గా కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? మళ్ళీ రీసెంట్గా అంటే నవంబర్లో ఇచ్చినండే, నవంబర్ 2025లో ఇచ్చాను. రవి కిరణ్ సార్ ఉన్నప్పుడు, జోనల్ కమిషనర్ ఉన్నప్పుడు ఇచ్చాను. అది ప్రజెంట్ ఉంది, జిరాక్స్ ఉంది. అదొకటి నేను మీకు పెడతాను. ఇప్పుడు ఈరోజు ఇది కొత్తగా నియామకమైన జోనల్ కమిషనర్ మేడం ఉన్నప్పటికీ ఇవాళ ఇది ఇవ్వడం జరిగింది. మేడం గారు కొద్దిగా ప్రోగ్రామ్ ఉన్నందుకు వెళ్ళడం జరిగింది, అక్కడ బిజీ ఉన్నారు. అందుకోసం అని చెప్పి తపాలాలు ఇచ్చాము, ఓకే చేస్తాం అన్నట్టుగా చెప్పారు వాళ్ళు. మళ్ళీ ఎప్పుడు కలమన్నారు? మండే రోజు కలమన్నారు. ఇంట్లో దాకా పందికొక్కులు తవ్వినాయి, డేనిస్ అంతా నిండిపోయి ప్రాబ్లం చాలా అవుతుంది. ఇప్పుడు 2-3 నెలలు అయిపోతుంది. కొన్ని ఏళ్ళ నుంచి అయితే తవ్వి ఉన్నాయి, కానీ మూసుకుంటా ఉన్నాము. 10 ఏళ్ళ నుండి ఏం పనులు కాలేదు. ఈ బండలు వేసిండ్రంటే ఇక అంతే, అప్పటి నుంచి ఇక పందికొక్కులు తవ్వుతూనే ఉన్నాయి, మూసుకుంటా ఉన్నాము, అట్లనే తవ్వుతున్నాయి. వాళ్ళు వచ్చినప్పుడు అడగలేదా మీరు? చెప్పినాం, చేస్తామంటారు, ఏం చెయ్యరు అప్పుడు పూర్తిగా. నేను సీసీ నగర్ బన్సిలాల్పేట డివిజన్ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు మమత. ఇక్కడ మోరీల ప్రాబ్లం ఉంది, మళ్ళీ రోడ్డు ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది. కానీ వాటర్ ప్రాబ్లం అంటే మాకు సమ్మర్ వచ్చింది అనుకో, అసలు నీళ్ళు కూడా రావు సరిగ్గా. మళ్ళీ మేము బయట నుంచి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది, దూరం నుంచి తెచ్చుకోవాలా. ఇంకా మాకు ఏంటంటే పిల్లలు ఉంటారు, ఒక టైం లేకుండా ఒక టైంకి 3 గంటలకు ఇడుస్తున్నారు నల్లలు. ఎక్కడ జాబ్కి వెళ్ళకుండా కూడా మాకు ప్రాబ్లం అవుతుంది. మార్నింగ్ అవర్స్లో వదులుతారేమో మాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు జాబ్కి వెళ్ళే టైంలో 3 గంటలకు మళ్ళీ జాబ్ కాడ నుంచి రావాలంటే కూడా వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు. అట్లాంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అప్పటి నుంచే ఉంది. వాళ్ళకి చెప్పినాము, మా అంటే ఎలక్షన్లు అప్పుడు వస్తారు, నేను అన్ని చేపిస్తామా అంటారు. ఓట్లు వేయించుకున్న వరకే అది ఓకే, తర్వాత ఇక మళ్ళీ రారు, బస్సు దగ్గరికి రారు. మళ్ళీ ఏమైనా సమస్యలు ఉన్నాయని కూడా ఇంటింటికి వచ్చి కూడా కనుక్కోరు. అంటే మా కొంతవరకు అయితే చేసిండు అనుకో, కానీ ఇక్కడ ఈ ఏరియాకి అయితే చేయలేదు. సీసీ నగర్కి కాదు. రీసెంట్గా కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఆశీష్ ద్రవ్లో మేము కంప్లైంట్ ఇప్పించినాము. ఇక్కడ రోడ్డు సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది. మళ్ళీ వాటర్ కూడా మాకు మార్నింగ్ అవర్స్లో వదిలితే మంచిగా ఉంటుందని కూడా మేము వాటర్ ఆఫీస్కి వెళ్ళి కూడా మేము కంప్లైంట్ చేసినాము. అవునమ్మా, గవర్నమెంట్ ఇల్లు మేమే వేసుకుంటున్నాం. రోడ్డు వచ్చి చేస్తలేరు, మరి పిల్లలు పడతారని మాకు భయము. ఇచ్చినాము, ఇక ఎవరైతే పెద్ద ఉన్నారో లీడర్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చినాము. చేపిస్తామన్నారు, వాళ్ళు కూడా చేపిస్తాను అంటారు, కానీ చేస్తలేరు. కాంగ్రెస్ వాళ్ళు చేసిరు అప్పట్లో. మళ్ళీ ఇంతవరకు రోడ్ అన్న చేయి పెట్టలేదు, అంతా చేస్తారు. వాళ్ళు కూడా చేయలేదు. ఇక్కడ గల్లీ అసలుకి చేయలే. అడిగినాం, డేనిస్కి అడిగినాము, నల్లలకు అడిగినాము, చేయలేదు. చేస్తామన్నారు కానీ చేయలేదు. మరి ఇచ్చినాం, చాలా సార్లు ఇచ్చినాం. మా ఇండ్లు చూడండి కోసం
ఎట్లా తోడినావు మొత్తం ఎలకలు మొత్తం బండలు ఇట్లా దిగిపోతున్నాయి. అంటే ఓన్లీ ఓట్లు అప్పుడే వస్తుందా వీళ్ళు? అంతే తర్వాత మీరు పట్టించుకోండి. ఎవరు పట్టించుకోరు. సార్ మరి మీరేం చెప్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం? మాకు రోడ్డు కావాలా, డేనిస్ కావాలా, నల్లలు కావాలా, సన్నగా నల్లలు అంతా మోటార్లు పెట్టి పట్టుకుంటున్నాం. మోటార్లు ఏమో పట్టుకోవచ్చు. అది వాటర్ది కరెక్ట్గా రాక ప్రాబ్లం ఇది. ఇప్పుడు ఇక్కడ సమస్య 10 ఏళ్ల నుండే ఉంది అంటారు కదా, మధ్యలో ఒక్కసారి వచ్చిర్రు అట్లా మీద వేసిండ్రు మళ్ళీ అది పోయింది. ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరు లీడర్ వచ్చిరో తెలియదు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు రాలే అని చెప్పి. సో వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. సరే మనం కూడా ఎన్ని రోజులు స్పందించలేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అందరం కార్యకర్తలు లీలలు అందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు మన ఏరియాలో గజానంద్ అని చెప్పి కార్యకర్త ఉన్నాడు, కాంగ్రెస్ కార్యకర్త, యాక్టివ్ వర్కరు. సో ఆయన ఇదే బస్తీ చెందినవాడు కాబట్టి ఆయన పట్టించుకుంటుండే ఇప్పుడు గజానంద్ కానీ మన ఆశీష్ కానీ. సో వాళ్ళు చెప్తేనే మనం ఇప్పుడు వచ్చిన మీడికి మన దృష్టికి వచ్చింది. కంపల్సరీ ఏమున్నా సమస్యలు మనం తీర్చుదాం. ఇవి మళ్ళీ ఒక అసలే లేదు, నీళ్ళ గురించి కూడా ఏం లేదు. మాకు ఒక బోరు ఒకటి మిషన్ అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసిండ్రు, కానీ మేము అక్కడ వెళ్ళి పట్టుకొచ్చుకుంటాం మాత్రం అక్కడ బస్సులు మమ్మల్ని పట్టుకొనియరు. అందుకని మాకు ఇక్కడ ట్యాంకీ కావాలి, బోర్ కావాలి. మాకు నల్లలు ఒక 2 రోజులు ఒక్కొక్కసారి వచ్చేది 4 సార్లు 4 రోజులు, మాకు 6 రోజులు రాలే నీళ్ళు. అప్పుడు కూడా మేము ఉన్న ఇట్లనే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. కానీ మళ్ళీ మేము ఏడ పోయి నీళ్ళు పట్టుకోవడానికి మాకు ఛాన్స్ ఇయ్యరు. ఎక్కడి నుండో వాళ్ళు పైపులు వేసుకొని వాళ్ళు ఇళ్ళలో పట్టుకుంటారు, కానీ మమ్మల్ని మాత్రం ఆడ పోయి పట్టుకొని ఇయ్యరు. ఇక్కడ పబ్లిక్ అందరికీ మాకు కూడా బోరు కావాలి సార్. మళ్ళీ ఒకటి ఏంది ట్యాంకీ కావాలి. మాకు నీళ్ళు సౌలత్ కంపల్సరీ కావాలి. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే మాకు నీళ్ళకి చాలా ప్రాబ్లం. ఇక్కడ ఎక్కడ బోర్లు లేవు. మాకు నీళ్ళకి దాని గురించి కూడా కావాలి. డేనిస్లు మంచిగా వేయాలి. రోడ్లు చిన్న గల్లీలు ఉన్నా కానీ మనుషుల మీదకి వెళ్ళి నడిపించినట్టు నడుస్తుంది. ఇట్లున్నాయి చూడండి సార్, అక్కడి నుంచి అక్కడి వరకు రోడ్లు కూడా కావాలి కంపల్సరీ. అదేదో దయచేసి మీరు అవన్నీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకైనా ఇప్పుడు మేము చెప్తున్నాం కనుక వాళ్ళు మా గురించి మా బాధలన్నీ పట్టించుకొని మాకు హెల్ప్ చేయాలి. మాది ఈ బస్సీ ఈ ఒక్క బస్సీ డెవలప్మెంట్ అంటే డేనిస్లది, ఈ రోడ్డుది ప్లస్ మళ్ళీ వాటర్ది ఖచ్చితంగా మాకు దయచేసి చెయ్యాలి. మాకు అందరికీ ప్రాబ్లం ఏముంది, ఈ రోడ్డుది, డేనిస్, వాటర్. మాకు ఒక బోరు వేపియాలి, వాటర్ ట్యాంక్ పెట్టియాలి. ఈ రోడ్ అయితే ఎట్లాగో రోడ్ ఇట్లా ఉంది అండి, రోడ్ కూడా కావాలి. చాలా ప్రాబ్లం అవుతుంది, వాటర్కి ప్రాబ్లం అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. నీళ్ళు మాకు మంచిగానే వదులుతుండ్రు, కానీ సమ్మర్ వస్తే మాకు రావు సార్. మళ్ళీ నీళ్ళు ఆరు రోడ్డు డైనిస్ ఆరు ఒకటి వాటర్ ట్యాంక్ ఇవ్వాలి, బోర్ వాటర్కి. మాకు అదే దయచేసి అదొకటి మా బాధలు గుర్తించి అదొకటి తొందరగా జై 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 కాంగ్రెస్.